ఈరోజు మనం తరావీ నమాజులలో ముఖ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, పవిత్ర రంజాను నెలలో ఇషా నమాజ్ తర్వాత తరావీ 20 రకాతులు 10 సలాములతో పఠించడం ప్రతి స్త్రీ మరియు పురుషునిపై సున్నతే ముఅక్కిదా. రిఫరెన్స్ దుర్రే ముఖ్తర్ 2:429, తావీ అలల్ మురాఖిహ్ 224. 2, తరావీ నమాజు సమయంలో ఇషా తర్వాత నుండి సుబహ్ సాదిక్ వరకు ఉంటుంది. వితర్ నమాజ్ తరావీ తర్వాత చదవటం ఉత్తమం. ఒకవేళ వితర్ తర్వాత తరావీ నమాజు చదివిన ధర్మసమ్మతము. 3, వీధి మసీదులలో తరావీ నమాజ్ సామూహికముగా నిర్వహించడం సున్నతే కిఫాయ, ప్రిఫరబుల్ అని అర్థం. ఒకవేళ వీధి మసీదులలో తరావీ నమాజు జమాతులతో జరుపుకోకపోయినట్లయితే వీధి వారందరూ పాపాత్ములు. రిఫరెన్స్ ఆలంగీర్ 1:116, దుర్రే ముఖ్తార్ 2:431. తరావీ నమాజ్ మరియు అన్ని సున్నత్ నఫిల్ నమాజులో కేవలం నమాజ్ నియత్ అనగా తలంపుతో నెరవేరుతాయి. కానీ ప్రత్యేక తరావీ నమాజ్ తలంపు అనగా నియత్ మొదలు పెట్టడం ఉత్తమం. దుర్రే ముఖ్తార్ 2:86. రిఫరెన్స్. 5, తరావీ నమాజులలో కనీసం ఒక్కసారైనా ఖురాన్ పూర్తి చేయడం సున్నత్. ఒక్కసారికి మంచి ఖురాన్ పూర్తి చేయడం ముస్తహబ్ అవుతుంది, అంటే ప్రిఫరబుల్. ఆలంగిరి 1:117, దుర్రే ముఖ్తర్ 2:433. రిఫరెన్స్. నెంబర్ 6, 20 రకాతులు తరావీ నమాజులలో 10 సలాములతో పూర్తి చేయబడుతుంది. ఇందులో ప్రతి 4 రకాతులకు తర్వీహా అంటారు. తర్వాత కొంచెం సేపు కూర్చోవడం ప్రతీకరము. దుర్రే ముఖ్తర్ 2:433లోనిది.